జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే నాడు రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి సందర్భంగా అమల్లోకి వచ్చిన సందర్భంగా కడప నగరంలో అర్ధరాత్రి అల్లరి మూకలు, అది కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించినటువంటి బంధువులు ఎస్పీ బంగ్లాకు 1/2 కిలోమీటర్ కూడా దూరం లేదు, ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే ఒక ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇంటిని ఉన్న పలంగా అల్లరిమూకలంతా పోయి డోజర్లు పెట్టి కూల్చేసినారు. అడ్డపడినటువంటి మహిళలను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసినటువంటి వైనం, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అట్లే కూలగొట్టినటువంటి వైనాన్ని కడప నగరం ఒక్కసారిగా నివ్వరపోయింది. దీనిపైన పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా తీవ్రమైనటువంటి పద్ధతిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు బాధితుని ఇంటి దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విధ్వంసక పాలన, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అక్రమాలు పెరిగిపోయినాయి, కబ్జాలు పెరిగిపోయినాయి, గంజాయి పెరిగిపోయిందని పదే పదే చెప్పినటువంటి కూటమి నేతలు ఇవాళ ఈ 18 మాసాల పాలనలో వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెరిగిపోతూ ఉన్నాయి, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది కడప నగరం. ఇవాళ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎక్కడ చూసినా కూడా సెటిల్మెంట్ బ్యాచ్లు, ఆఫీసులు పెట్టి అడ్డగోలుగా సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ పెరిగిపోతూ ఉంది. బాధిత కుటుంబంకు సంబంధించినటువంటి 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఒక సివిల్ డిస్ప్యూట్ను, ఆ సివిల్ డిస్ప్యూట్లో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి ఈ ప్రాపర్టీని ఎమ్మెల్యే అనుచరులకు అమ్మేసినాం, బంధువులకు అమ్మేసినాం అని చెప్పి చెబితే బాధితులు పోయి ఎమ్మెల్యేకు పోయి మొరబెట్టుకుంటే ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి ఆయనకు మొరబెట్టుకుంటే దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేస్తానని చెప్పిన 2 రోజులు 48 గంటలు గడవక ముందే ఇండ్లు కూల్చినారంటే దీని వెనక ఎవరున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయో అర్థమవుతుంది. కానీ వాళ్ళేమో చెప్తా ఉన్నారు, ఆ కూల్చినటువంటి వ్యక్తులకు మాకు ఎలాంటి సంబంధం లేదు, కూల్చినటువంటి ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ఇవాళ కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మీరు మరి ఈ విధమైనటువంటి సంబంధం లేకపోతే ఇమ్మీడియట్గా పోలీసులకు చెప్పి ఎందుకు అరెస్టు చేయించలేకపోయినారు? సిఐ, 1 టౌన్ సిఐ చిన్న పెద్దయ్య సమక్షంలోనే ఈ కూల్చివేత జరిగింది. ఆయన సమక్షంలోనే డోజర్లు పోతూ ఉంటే సీజ్ చేయకుండా, దాడులు చేసినటువంటి వాళ్ళు కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉన్నాడంటే చిన్న పెద్దయ్యకు ఎంత ముట్టింది, వీళ్ళతో ఎంత నువ్వు ఒప్పందం చేసుకున్నావు అని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది. ఇవాళ కడప నగరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉండాలనేటువంటి ఆలోచన పదే పదే చెబుతూ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కడప నగరంలో శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వలయాన్ని నిర్మిస్తున్నామని, దానికోసం సీసీ కెమెరాలు పెడుతున్నాం, దానికోసం నిర్బంధంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి పదే పదే చెప్తా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పినటువంటి ఈ సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజెస్ ఏ గాలికి పోయినాయి, ఏ మూలన దాక్కున్నాయో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధమైనటువంటి ఎంతో దుర్మార్గంగా దళితుని ఇళ్లను కూల్చినటువంటి వీళ్ళను ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్కు పెట్టలేదంటే నీ సీసీ కెమెరాల వ్యవస్థ, నీ నిఘా వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఎవరికి తాకట్టు పెట్టారని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇది కేవలము ప్రజల యొక్క కదలికలను పసిగట్టి వాళ్ళని అణిచివేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రాపగండ తప్ప ఈ నిజంగా అఫెన్స్ను, లేకపోతే దుర్మార్గాలను, దౌర్జన్యాలను, గంజాయిను అరికట్టేదానికి కానే కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ కడప నగరం ఎక్కడ చూసినా కూడా కబ్జాలకు నిలయంగా మారుస్తూ ఉన్నారు, దౌర్జన్యాలకు నిలయంగా మారుస్తూ ఉన్నారు. మరి ఆ కూల్చివేతకు సప్లై చేసినటువంటి ఎమ్మెల్యే అనుచరుల వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లకు సంబంధించి కన్వర్జేషన్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే ఇంటి దగ్గర నుంచి బయట వాళ్ళు ఎవరైతే దౌర్జన్యాలు చేశారో, ఎవరైతే ఇంటిని కూల్చారో వాళ్ళ సీసీ ఫుటేజెస్ అంతా కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జరిగే క్రమంలో ఇమ్మీడియట్గా సిఐ చెన్నపెద్దయ్యను సస్పెండ్ చేయాలి. బాధితులను ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళను అత్యాచారం
కేసులకు సంబంధించినటువంటి అటెంప్ట్ మర్డర్ కావచ్చు, అత్యాచారం కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకునే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ నగరంలో జరుగుతూ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను టార్గెట్ చేసి మాధవిరెడ్డి అనుచరులు సాగిస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అవసరమైతే కడప నగర బంద్ కూడా వెనకాలేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కడపలో జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు అర్ధరాత్రుల్లో నిర్దాక్షిణ్యంగా ఒక దళితున ఇల్లు కూల్చడం జరిగింది. ఈ కూల్చిన వారు ఎవరంటే ఎక్కడెక్కడో పార్టీల్లో ఉండి కబ్జాలకు అలవాటు పడి, దౌర్జన్యాలకు అలవాటు పడి, దోపిడీలకు అలవాటు పడి వచ్చిన వైఎస్ఆర్ టీడీపీ నాయకులనే నామకరణం చేసి అమ్మే వాళ్ళు ఈరోజు మా పేరు చెప్పుకొని మా పార్టీ అండదండలతో వాళ్ళు లబ్ధి పొందాలనేసి ఇలాంటి దౌర్జన్యం, ఇందులో దళితుల మీద దౌర్జన్యం చేసి దోపిడీలు చేయడమే కాక నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో మహిళలను భయం చేసినారంటే వాళ్ళు మనుషులకు పుట్టినోళ్ళు కాదు, మానవత్వం చేసిన రాక్షసులు. అలాంటి వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి. ఇలాంటికి సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేసి మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుపోతాం. ఇక్కడ నియోజకవర్గాల్లో స్థానికంగా జరిగేది అధిష్టానానికి తెలియదు కాబట్టి మాలాంటి నాయకులందరినీ కూడగట్టి ఇక్కడ ఏమి జరిగింది ఇదంతా కూడా మా అధిష్టానానికి తెలియజేసి తగిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో మా దళితుడికి అన్యాయం జరిగింది కాబట్టి అతని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము చివరి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగా అలాగే దళిత నాయకుడిగా మేము ఆయనకి ఇళ్లవేళ్ళ అందుబాటులో ఉండి చివరి వరకు ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కడపలో మొదటిసారిగా కడప నగరంలో ఇంత దౌర్జన్యకరమైన ఈ కాండ ఏదైతే జరిగిందో దౌర్జన్యకాండ చాలా దుర్మార్గం. అందులో వీళ్ళు ఎస్సీ ఎస్టీలని మైనార్టీలని చిన్న చూపు చూస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. అదే గనక వీళ్ళు బడాబాబుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాల్సిన పన్నులు కానీ వాళ్ళ దగ్గర రాజ్యాంగపరంగా రావాల్సిన వసూలు కానీ చేయలేరు. కానీ వీళ్ళను ఒకవేళ ఆస్తి కనుక వాళ్ళదే అయితే ఎవరైతే చెప్తున్నారో మేము మాదే ఆస్తి మేము పగలగొట్టలేదు అంటున్నారు. మీ ఆస్తి కాకపోతే మీరు ఎందుకు పగలగొడతారు? మీ ఆస్తి కాకపోతే మీరు ఎందుకు పగలగొడతారు? ఒకవేళ మీ ఆస్తినే అయితే మీరు చట్టాన్ని చేతిలో ఎందుకు తీసుకుంటారు? ఏమి మీ ధైర్యం? మీరు అధికారంలో ఉన్న పార్టీ మీకు అండగా ఉందనా లేకపోతే ఏంటనేది ప్రజలకు తెలియాలా. అదేదో ఎప్పుడో మనం వింటున్నాం, ఉత్తర భారతదేశంలో యూపీలో బుల్డోజర్ పాలన నడుస్తుంది, ఒక చిన్న పొరపాటు చేసినా కూడా అతని ఇల్లు కూల్చేస్తారని చూసి బాధపడేవాళ్ళం. ఆ బుల్డోజర్ పాలన మన రాష్ట్రానికి వచ్చింది. అందులో మన నగరం నుంచి మొదలు కావడం ఇది చాలా దుర్మార్గం. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బాధితులను అండగా నిలబడి ఇక్కడ ఉండే ప్రభుత్వము వాళ్ళను ఆదుకోవాలి. వెంబడి ఏ ఇండ్లు అయితే వాళ్ళు పగలగొట్టినారో ఆ ఇంటిని కట్టించాలి. ఆ పిల్లలకు పుస్తకాలు కూడా తీసుకునే సమయం ఇవ్వలేదు. అర్ధరాత్రి నిద్రపోతున్న చిన్న పిల్లలకు, ఆడోళ్లకు, ముసలోళ్లకు బలవంతంగా బయటికి లాగి 100 మందికి పైబడి ఆ విధంగా దుర్మార్గపు చర్యను చేయడం ఎంత అమానుషం అండి. దీనిని ప్రతి కడప నగరంలోని ప్రతి ఒక్కరు పౌరుడు ఖండించాలి. ప్రతి రాజకీయ నాయకుడు ఖండించాలి. అందరూ వాళ్ళకు తోడుగా ఉండాలని. ఈరోజు ఏదైతే ఆ పిల్లోడు చెప్పినారో పుస్తకాలు పోయినాయి, పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం ఇవ్వలేదు, 10వ తరగతి చదువుతున్నాడని ఆ ఇంట్లో ఉండే పిల్లోడు, వారికి ఆర్థిక సాయంగా కాంగ్రెస్ పార్టీ పుస్తకాల కొరకు 10,000 ఇవ్వడం జరిగింది. మా కార్యకర్త దినకర్ రెడ్డి రావడం జరిగింది. ఇదేంటంటే అందరూ దాంతో ఏం కాదు, వాళ్ళకు అందరూ అన్ని విధాల తోడ్పాటుగా ఉండాలా, ఒక ధైర్యాన్ని ఇవ్వాలా. ఇప్పుడు వాళ్ళు భయాందోళన చెందినారో వాళ్ళను మేమున్నామనే విధంగా అందరూ నిలబడాలా, తోడుగా అందరూ వాళ్ళను ఆదుకోవాలని ఈ నిమిషంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరూ ఇక్కడితో ఈ ధర్నాలు, ఈ పోరాటాలు ఆగకూడదు. ఇంకా రాను వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెంట ఉంటుందని మరీ తెలుపుకుంటూ నేను గణతంత్ర దినోత్సవం రోజున
ఈ భారతదేశ సైనికుడైనటువంటి మాజీ సైనికుడైనటువంటి అతని ఇండ్లు దౌర్జన్యంగా అర్ధరాత్రి పూట 100 మంది 2 జేసీబీలతో తప్పతాగి బంగాకు తాగి ఒక దళిత మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేత జరిగి ఇప్పటికి దాదాపు 3 రోజులు పైన అవుతుంటే కూడా ఆ 100 మందిలో కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోవడం పోలీసుల యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీనికి వెనక స్పష్టంగా అర్థమవుతా ఉంది. స్థానిక శాసనసభ్యురాలు మాధవిరెడ్డి అనుచరులు కేవలం భూదాహంతో దళితుడు అంగబలం ఆర్థిక బలం లేని వ్యక్తి కదా, ఏమి చేస్తే ఏమవుతుంది లేనటువంటి ఒక అహంకార ధోరణితో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన అనుచరుల చేత ఆ యొక్క దళిత నాయకుడు దళిత సైనికుడి యొక్క ఇల్లును ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కనీసం ఏ మాత్రం ఖండించే కార్యక్రమాలు కూడా జరగకపోవడం దౌర్భాగ్యమైనటువంటి దినం, దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమం ఇదే. ఒకటే చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దోషులు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, ఏ స్థాయి నాయకుడైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా దీన్ని పోలీసులు కేసులు కట్టి అరెస్టు చేసి నష్టపోయినటువంటి దళిత సైనికుడికి, ఈ భారత మాజీ సైనికుడికి రక్షణ కల్పించాలి. ఆస్తి నష్టాన్ని ఖచ్చితంగా అతనికి అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు అన్ని రాజకీయ ప్రజా సంఘాలు మరి దళిత సంఘాలను కలుపుకొని ముందుకు పోయే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నష్టపోయినటువంటి దళిత వర్గాలకు అండగా నిలబడాలనేటువంటి మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.